శ్రద్ధగా వాక్యాన్ని విందాం. దేవుడు ఏ ఒక్కరి జీవితాన్ని మంచిగా చేయలేదు. మంచిగా చేయకపోగా మనము ఏం చేయకూడదో, లేదా మన జీవితము మంచిగా మారాలి అని అంటే మనం ఏం చేయాలో, ఏం చేయకూడదో ఈ క్రమంలో ఒక కుటుంబాన్ని మన ఎదుట పెట్టాడు. మనకు తెలుసు, ఆది పుత్రుడైనటువంటి ఆదాము హవ్వగారి జీవితం మనకు తెలుసు. వారి కుటుంబం ఏదైనా తోటలో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆదాము గారి కుటుంబం, లేదా అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఆ జత ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు ఏర్పాటు చేసి ఒక తోటలో పెట్టినప్పుడు వారికి ఏ విధమైనటువంటి దిగులు లేదు. వారి జీవితము అటు మంచిగా లేదు, ఇటు చెడుగా లేదు. వారు అప్పుడే ఎదగటం ప్రారంభిస్తున్న దినాల్లో వారు దేవుని తోటలో చాలా సంతోషంగా ఉంటున్నారు. అప్పుడు ఆ సమయంలో ఒక ఆజ్ఞ మనందరికీ అక్కడ ఇచ్చారు, మనకు తెలిసిందే, ఈ పండు మీరు తినకూడదని. ఆ సమయానికి అక్కడికి ఎవరు వచ్చారు అని అంటే ఒక సర్పాన్ని యూజ్ చేసుకుంటూ ఒక సాతాను అక్కడికి వచ్చి మాట్లాడుతున్న మాట, ఈ పండు మీరు తింటే మీరు దేవదూతలు అయిపోతారు, మీరు ఈ పండు తింటే మీరు దేవదూతల్లాగా మీకు మంచి శక్తులు వచ్చేస్తాయి, మీరు ఫుల్ పవర్గా మీరు వ్యవహరిస్తారని అవ్వగారితో మాట్లాడుతున్న మాట. ఈ కుటుంబం ఎవరో తెలుసా? దేవుడు తన స్వహస్తాలతో ఏర్పాటు చేసుకున్న కుటుంబం. ఈ కుటుంబాన్ని దేవుడు మంచిది అని వాడలేదు. ఈ అవ్వగారిని, ఈ ఆదాము గారిని ఇదిగో మీరు మంచివారు అని దేవుడు ఎక్కడ వాడలేదు. ఎందుకనంటే మనుషులకి ఒక ఆలోచన, ఒక వివేచన దేవుడు పెట్టాడు. దాన్ని వాడుకోవటం మూలాన మన జీవితాలు మంచిగా మారాలా, మన జీవితాలు చెడుగా మారిపోవాలా, మన జీవితాలు నాశనం అయిపోవాలా, అది మన ఆలోచనను బట్టి ఉంటుంది. ఇక్కడ మీరు బాగా చూడండి, ఇక్కడ ఇది సాయంత్రం పూట దేవుడితో మాట్లాడేటటువంటి జనాంగం మీరిద్దరు. వీరు మనలాగా వాక్యం వినేవాళ్ళు కాదు, స్వతహాగా వీరు దేవునితో మాట్లాడే అనుభవం కలిగినటువంటి వారు. ప్రతి చల్లపూట, ప్రతి సాయంత్రం పూట దేవుడే వచ్చి వీరిద్దరితో మాట్లాడుతున్నారు, కాలక్షేపం చేస్తున్నారు. వీరు ఏం చేసినా సరే దేవుడు పరిశీలిస్తున్నాడు. వీరు ఏం పని చేయాలని ఆలోచిస్తున్నా ఆ ఆలోచనని దేవుడు గుర్తెరిగి వీరికి ఒక చక్కటి సలహా ఇస్తున్నారు. ఆ సమయంలో వీరి కుటుంబం ఎలాగుంది? చాలా ఆనందంగా వెళ్ళిపోతుంది. వీరికంటూ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? వీరికంటూ ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? వీరికంటూ ఏమైనా ఒడిదుడుకులు ఉన్నాయా? లేవు. దేవుడు చక్కటి ఆ ఫలవృక్షాలని, ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. త్రాగటానికి నదిని దేవుడు అక్కడ ఏర్పాటు చేసి మీరు బ్రతకండి, మీరు ఏదైనా తోటని కాపు కాయండి చాలు, మీరు ఏదైనా తోటని మీరు ఫలభరితంగా మార్చండి. అదిగో ఆ జంతువులు ఉన్నాయి, వాటిని మీరు ఏలండి. ఇదిగో ఈ పక్షులు ఉన్నాయి, వాటికి మిమ్మల్ని అధిపతిగా ఏర్పాటు చేస్తున్నాడు. ఇదిగో ఈ భూప్రపంచంలో ఎన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ జీవాలు ఉన్నాయో వాటన్నిటికి మీరే రాజులు. ఇదిగో ఈ ఏదైనా తోటలో ఎన్ని ప్రాణులైతే ఉన్నాయో, అది సింహం అవ్వచ్చు, అది పులి అవ్వచ్చు, అది మరొకటి అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చుగాక, వాటన్నిటికీ మీరే అధిపతులని దేవుడు ఒక చక్కటి ప్రివిలేజ్ని ఆదాము గారికి, హవ్వ గారికి ఇచ్చాడు. ఇక్కడ కూడా దేవుడు వారి జీవితాన్ని మంచిగా ఏం మారవలేదు. ఇదిగో ఆదాము గారు మంచివారు అని ఎక్కడ చెప్పలేదు, కానీ వారికి ఆలోచన ఇచ్చారు. ఆ ఆలోచనను వారు వాడుకుంటారో లేదో అని దేవుడు ఒక చిన్న పరీక్ష లాంటిది, లేదా సాతాను వారిని శోధించింది. ఇక్కడ మనకు అర్థం కావాలి, ఈ మాట వినకముందు అవ్వగారి జీవితం ఎలా ఉంది? ఈ సర్పం మాట వినకముందు అవ్వగారి జీవితం, ఆదాము గారి జీవితం ఎంత చక్కగా ఉంది. వారికి ఏ ఇబ్బందులు లేవు, వారికి ఏ కొలత లేవు. ఈరోజు మీరు బాగా ఈ మాటలు ఆలకించండి. ఎప్పుడైతే సాతాను మాటలు విన్నాదో, ఎప్పుడైతే సాతాను మాటని వినటానికి దానికి చెవిని అప్పగించిందో, ఆ తర్వాత దినాన్నే దేవుడు వారిని ఏం చేశారు? ఏదేని తోటలోంచి బయటికి నెట్టేశారు. ఎవరు చేసేశారు? దేవుడే ఆయన ఏర్పాటు చేసిన ఆ కుటుంబాన్ని ఆ ఏదైనా తోటలోంచి బయటికి గింటేశాడు దేవుడు. దేనిని బట్టి? ఆమె వింటున్నటువంటి ఓ మాటను బట్టి. ఆమె సాతాను చెప్పిన మాటకి విని ఆ మాటని ఒప్పుకొని, దానిని విడిచిపెట్టకుండా ఏదైతే చెప్పిందో దాని ప్రకారం చేసి తన భర్తకు కూడా తినిపించింది. దీని మూలాన ఏమైపోయిందో తెలుసా? ఏ కష్టం లేని కుటుంబం కష్టాల్లో వెళ్ళిపోయింది. ఏ ఇబ్బంది లేని కుటుంబం ఇబ్బందుల్లోనికి వెళ్ళిపోయింది. ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతకరమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి కుటుంబం ఈరోజు బయటకు వచ్చి వేదన పడాల్సిన పరిస్థితి వచ్చింది. దేని మూలాన? ఆదాము గారు, హవ్వ గారు చేసినటువంటి పని మూలాన. ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు? ఈ మాట నేను అంటాను, చెప్పుడు మాట విన్నారు అని నేను అంటాను.
లేని మాటని కల్పిస్తే ఆ కల్పించిన మాటని విన్నాను అని నేను అంటాను. దేవుడు ఎందుకు మనిషిని మంచిగా చేయలేదు అని అంటే, మనిషికంటూ ఒక ఆలోచన దేవుడు పెట్టాడు. ఆ ఆలోచనను మనిషి ఉపయోగించుకుంటాడా లేదా అనేది దేవుడు ఇప్పుడు పరీక్షించాలి. దేవుడు వెలుగును మంచిదన్నాడు. దేవుడు పక్షులకి, దేవుడు 4 కాళ్ళతో నడిచే జంతువులని, వీటన్నిటిని దేవుడు మంచిది 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 అన్నాడు. ఒక మనిషిని మాత్రమే దేవుడు మంచిది అని అనలేదు. ఎందుకంటే పక్షులకు లేని ఆలోచన, జంతువులకు లేని ఆలోచన, సృష్టికి లేని ఆలోచన దేవుడు మనకిచ్చాడు. దేవుడు ఆదాముకి ఇచ్చాడు, దేవుడు హవ్వకి ఇచ్చాడు, దేవుడు అక్కడ ఉన్నటువంటి ఆ జతకిచ్చాడు. ఈరోజు అదే ఆలోచన దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చాడు. సంతోషకరమైన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి గల కారణం ఆదాము గారు, హవ్వ గారు ఆ రోజు ఏదైనా తోటలో సర్పపు మాట విన్నారు. ఏ మాట? ఇదిగో నీ దేవుడు ఏదైతే చెప్పాడో అది అబద్ధం. మీ దేవుడు ఏదైతే తినొద్దని చెప్పాడో అది తింటే మీరు చావరు, మీరు దేవదూతలాగా అయిపోతారు, మీరు దేవుళ్ళలాగా అయిపోతారు. ఇదిగో మీరు దేవునితో సమానంగా, దేవుడు ఎంత మహిమైతే అనుభవిస్తున్నాడో అదే మహిమ మీకు వస్తుందని సాతాను లేనిపోని మాటలని హవ్వగారికి చెప్తే ఈమె సరాసరి ఆ మాటలు ఏం చేసింది? వినేసింది. ఆ మాటల ప్రకారం విని ఆ మాటలకు లోబడి ఏదైతే దేవుడు చేయకూడదన్నాడో ఆ మాటని దేవుడికి వ్యతిరేకంగా ఆ పనిని ఆమె జరిగించింది. కాబట్టి బాగా ఆలోచించండి. ఒక జీవితము ప్రాముఖ్యంగా, ఒక కుటుంబం కావచ్చు, ఒక యవ్వన జీవితం కావచ్చు, లేదంటే ఒక కాపురమే కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. దేవుడు మంచిగా ఏర్పాటు చేయకపోయినా ఆ కుటుంబం మంచిగా మార్చుకోవాలి అని అంటే అది మన ఆలోచనను బట్టి ఉంటుంది. ఒక కుటుంబము చెడిపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ఒక కుటుంబము ప్రాముఖ్యంగా ఇబ్బందులు పడడానికి గల కారణం ఏంటిది అని అంటే, ఎప్పుడైతే కుటుంబంలో చప్పుడు మాటలు మనం వింటామో ఆ రోజు మన కుటుంబము లేనిపోని నష్టాలు కొని తెచ్చుకుంటాయి. ఎప్పుడైతే మనకు కావాల్సిన వారు చెప్పిన మాట కాకుండా బయట వారు మన కుటుంబంలో వారి గురించి చప్పుడు మాటలు చెప్తారో, లేనిపోని మాటలు కల్పిస్తారో, అక్కడ జరిగిన మాటలు అబద్ధమైన మాటలను వారు కల్పించి మనకు చెప్తారో, ఆ మాటలను ఎప్పుడైతే విన్నామో, ఆ మాటలను ఎప్పుడైతే మన హృదయంలో అంగీకరించుకుంటామో, ఆ మాటల ప్రకారం ఎప్పుడైతే మనం పని చేయటం ప్రారంభిస్తామో ఆ రోజు మన జీవితం ఎలా అయిపోతుంది అని అంటే లేనిపోని బాధలు కొని తెచ్చుకునే వారంగా అయిపోతాం. దేవుడు మన జీవితాలని ఆనందించడానికి, చక్కగా బ్రతకడానికి ఏర్పాటు చేస్తే ఈ లేనిపోని మాటలు ఎప్పుడైతే మనం వింటామో ఆ మాటలు వినటం మూలన దేవుడు అనుమతించినటువంటి కొన్ని బాధలకి మన జీవితాలని మనం అనుమతించేసుకుంటాం. దేవుడు ఏర్పాటు చేస్తాడు ఏదైనా తోటలో, మీరు బ్రతకండి, మీరు ఏలండి, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి అని దేవుడు మాట్లాడితే ఆ అభివృద్ధి పొందాల్సినటువంటి ఆ జత, అభివృద్ధి పొందాల్సినటువంటి ఆ ఇద్దరు మనుషులు ఎందుకు ఏదైనా తోటలోంచి బయటికి వచ్చారు? ఎందుకు ఏదైనా తోటలోంచి విస్తారమైన ఆ కలిమిలో నుంచి ఆ లేములోనికి రావాల్సి వచ్చింది? పని చేసే అవసరం లేదు, సాగు చేసే అవసరం లేదు, వ్యవసాయం చేసే అవసరం లేదు, కష్టపడే అవసరం లేదు, మనిషి ఏ పని చేసే అవసరం లేదు. నువ్వు ప్రతి చల్లపూట దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. మనకు కావలసినటువంటి ప్రతి ఆహారము దేవుడే ఏర్పాటు చేస్తాడు. కానీ అంత చక్కటి జీవితాన్ని మనుషులు లేదా ఆదాము గారు ఎందుకు ఇబ్బంది చేసుకున్నారు అని అంటే, సాతాను మాట ఎప్పుడైతే విన్నారో వారి జీవితము ఆ రోజు నాశనం అయిపోవడానికి ప్రారంభమైంది. ఈరోజు మన కుటుంబాలు నాశనం అయిపోవడానికి లేదా మన కుటుంబాలు మంచిగా ఉండకపోవడానికి గల కారణం, కుటుంబంలో చప్పుడు మాటలు వినే అలవాటు మనకుంటే, కుటుంబంలో లేని వారు చెప్పే మాటలు వినే అలవాటు మనకుంటే ఆ కుటుంబము మంచిగా మారదు. మంచిగా ఉన్న కుటుంబము కాస్త చెడుగా మారిపోతుంది. ఆనందంగా ఉన్న కుటుంబం కాస్త బాధకరంగా మారిపోతుంది. దేవుడు కుటుంబానికి ఇచ్చినటువంటి ప్రివిలేజ్, అర్హత చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు కుటుంబ వ్యవస్థని చాలా ఇష్టపడతాడు, చాలా ప్రేమిస్తాడు. అందుకనే ప్రతిసారి కుటుంబంతో మాట్లాడినప్పుడు ఇదిగో మీరు ఫలించండి, మీరు ఫలించండి, మీరు ఫలించండి అంటే కుటుంబము అభివృద్ధి పడాలన్నది దేవుడి ఆలోచన. కుటుంబము ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అన్ని కోణాల్లో ఫలభరితంగా ఉండాలన్నది దేవుడి ఆలోచన. కానీ కొన్ని కుటుంబాలు ఎందుకు ఫలించకుండా దిగజారిపోతున్నాయనంటే వారు బయట వారు చెప్పే మాటలు ఎక్కువగా వింటున్నారు. ఇక్కడ హవ్వగారు విన్నారు.
హవ్వ గారు విని ఆ మాటల ప్రకారం ఏదైతే చేశారో ఇప్పుడు ఆ కుటుంబం ఏమైపోయింది? ఆనందకరమైన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కుటుంబము ఆ ఏదైనా తోటకి బయటికి త్రోసివేయబడింది. ఆ ఏదైనా తోటలో నుంచి బయటికి గెంటి వేయబడింది. లేనిపోయినటువంటి కష్టాలు వారికి ఏదైనా తోటలోంచి బయటికి వచ్చిన తర్వాత వచ్చాయి. వారికి అంతకుముందు ఏ వేదన లేదు, అంతకుముందు ఏ ఇబ్బందులు లేకపోయినా ఎప్పుడైతే చెప్పుడు మాటలు విన్నారో, ఆ మాట ప్రకారం నడుచుకున్నారో, ఆ తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న పర్యవసానాలు అంతా ఇంత కాదు. ఈరోజు అనేక మంది ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాలు లేదా మన కుటుంబ జీవితాలు సంతోషంగా ఉంటే చూడలేనటువంటి వారు, వారవలేనటువంటి వారు, లేదా మనం ఎదుగుతుంటే మనం ఆనందంగా ఉంటే చూడలేనటువంటి వారు అనేక మంది లేనిపోని మాటలు మన మదిలోనికి తీసుకొని వస్తారు, మన హృదయంలోనికి తీసుకొని వస్తారు, మన ఆలోచనలోనికి తీసుకొని వస్తారు. ఆ మాటలు పట్టుకొని మన హృదయంలో ఆ మాటలని మనం చేర్చుకొని ఆ మాటల ప్రకారంగా మనం పనిచేయటం ప్రారంభించామనంటే, ఇదిగో ఏదైనా తోటలో నుంచి ఆదాము గారు ఎలా అయితే బయటికి గెంటి వేయబడ్డారో, ఏదైనా తోటలోంచి హవ్వగారు ఏ రీతిగా బయటికి గెంటి వేయబడ్డారో, ఆ రీతిగా ఆనందము అనే ఆ సమయంలో నుంచి బాధ అనే ఆ సమయంలోనికి మన కుటుంబాలని మనమే ముందుకి నడిపించుకున్న వారం అవుతాం. ఎందుకు దేవుడు మంచిగా మనిషిని చేయలేదు అని అంటే, దేవుడిచ్చిన ఆలోచనని మనం వాడాలి, దేవుడిచ్చిన ఆలోచనని మనం ఉపయోగించుకోవాలి. చెప్పిన మాటలన్నిటినీ మనం హృదయంలోకి చేర్చుకుంటే మన జీవితం గల్లంతైపోతుంది. ఈరోజు మనుషులు అనేక మంది అనేక మాటలు మన హృదయంలోనికి తీసుకొని వస్తారు. లేనిపోని మాటలు చెప్పేవారు కొందరు, అబద్ధాలు చెప్పేవారు కొందరు, భయంకరమైనటువంటి కల్పిత మాటలు చెప్పేవారు కొందరు. ఆ మాటలన్నిటిని మన హృదయంలో తీసుకున్నామని అంటే మన జీవితము మంచిగా మారాల్సిన మన జీవితము చెడుగా మారిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఆ తాగుబోతు ఎందుకు త్రాగుబోతుగా మారిపోయాడు? ఆ డాక్టర్ ఎందుకు డాక్టర్గా మారాడు? ఎందుకు మారాడు? ఇతను త్రాగుబోతుగా మారడానికి గల కారణం, అతను డాక్టర్గా చదవడానికి గల కారణం ఏంటి? మన ఆలోచన. మన ఆలోచనని మనం ఎంత చక్కగా ఉపయోగించుకుంటామో దాని ప్రకారం మన జీవితం కావచ్చు, మన కుటుంబం కావచ్చు, మేలుకరమైన పరిస్థితుల్లోనికి దేవుడు ముందుకు నడిపిస్తాడు. ఈ ఆదాము గారు చేసిన పని అదే. దేవుడు చక్కటి ప్రివిలేజ్ని, దేవుడు చక్కటి ఆ పర్యవసానాన్ని దేవుడు కల్పిస్తే ఆ అవసరాతను వదిలిపెట్టేసి, దేవుడిచ్చినటువంటి ఆ స్థాయిని వదిలిపెట్టేసి ఎవడో గుర్తు తెలియనటువంటి వాడు వచ్చి 4 మాయ మాటలు చెప్పగానే ఆ మాటలకు లోనైపోయి ఇప్పుడు దేవుడు చేయకూడదన్న పని చేసింది. ఎవరు నష్టపోయారు? సాతాను ఏమైనా నష్టపోయాడా? లేదంటే దేవుడు ఏమైనా నష్టపోయాడా? ఎవరు నష్టపోయారు? బాగా వినండి, మన కుటుంబాల్లో అనేక సందర్భాల్లో ఈ యొక్క పరిస్థితి మనకు తెలియంది కాదు. ఈ మాటల ప్రకారం మనం చేసామంటే మన జీవితము పతనం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. అనేక మంది ఎలా చెప్తారు అని అంటే, నీవంటే నాకు ఇష్టమండి, నీవంటే నాకు చాలా జాలండి, నిన్ను వాళ్ళు అలా అంటున్నారు ఇలా అంటున్నారు అని లేనిపోని మాటలన్నీ మన జీవితంలో చెప్పిస్తారు. ఎందుకనంటే నీవు మేలుకరంగా బ్రతకడానికి వారికి ఇష్టం లేదు కాబట్టి లేనిపోని మాటలు మన కుటుంబంలోనికి తీసుకొని వస్తారు. లేనిపోని మాటలు మన వ్యక్తిగత జీవితంలోనికి వారు తెప్పిస్తారు. ఆ మాటలు పట్టుకొని మనం ముందుకు వెళ్ళిపోయామనంటే ఇదిగో ఈ అవ్వగారిలాగా లేనిపోని బాధలు మనం పడాల్సి వస్తుంది. ఎందుకు ఈరోజు మనుషుల జీవితాలు కొన్ని కుటుంబాలు మీరు చూడండి, ఎందుకు ఒకరంటే ఒకరికి పడట్లేదు తెలుసా? అక్కడ సాతాను మాటలు వారు ఏం చేస్తున్నారన్నమాట, వింటున్నారన్నమాట. ఎప్పుడైతే దేవుని మాట ప్రకారం బ్రతకడానికి వారు ఏర్పాటు చేయబడ్డారో ఆ దినాలన్నీ చాలా సురక్షితంగా వాళ్ళు బ్రతికారు. ఎప్పుడైతే దేవుడితో మాట్లాడే అనుభవము కలిగి ఉన్నప్పుడు సేపు వాళ్ళు దేవుడితో ఎప్పుడైతే మాట్లాడారో అంతవరకు వారి కుటుంబాలు బాగున్నాయి, వారి జీవితం బాగుంది, వారిద్దరి మధ్యలో సఖ్యత బాగుంది, అనుకూలత బాగుంది. కానీ ఎప్పుడైతే గుర్తు తెలియని వారి మాట వినటం ప్రారంభించాడో, ఎప్పుడైతే పక్కనంటి వారి మాట వినటం ప్రారంభించారో, ఎప్పుడైతే దేవుడు చేయొద్దన్న పని చేయమని ప్రేరేపించిన వారి మాటని వినటాన్ని బట్టి ప్రారంభించారో ఆ రోజు వారి పతనం ప్రారంభమైపోయింది. ఆ రోజు వారి పతనం అంచెలంచెలుగా దిగజారిపోయింది. ఈరోజు కొన్ని కుటుంబాలు మీరు చూడండి, కొత్తగా పెళ్ళైనప్పుడు వారి జీవితంలో వారి కుటుంబము ఎంత ఆనందకరంగా ఉంటుందో మీకు తెలియదేం కాదు, మనందరికీ తెలిసిందే.
ఈరోజు అత్త కోడల పరిస్థితి మనం జ్ఞాపకం చేసుకుంటే, పెళ్ళైన కొత్తలో వారు ఎంత చక్కగా ఉంటారంటే అంత చక్కగా ఉంటారు. ఇదిగో అత్త అంటది, నా కూతురు లేదండి, ఇక నా కోడలే నాకు కూతురు. నా కూతురు లేదు, ఇక నా కూతుర్ని చూసుకున్నట్లుగా నేను నా కోడలను చూసుకుంటానంటే, ఈ కోడలు అంటది, మా అమ్మని వదిలిపెట్టేసాం కదా, ఇక మా అత్తే మాకు అమ్మ, ఇక నాకు తల్లి అయినా తండ్రి అయినా అంతా మా అత్త మావాలని చెప్పిన ఈ కోడలు అప్పుడు ఎంత ఎలా ఉంటుంది జీవితం, ఆ కుటుంబాన్ని మీరు ఆలోచించుకోండి. అందరూ ఒకే మాట మీద ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎంత చక్కగా ఉంటుందో, అందరూ ఒకే ఆలోచనలో ఉన్నప్పుడు, అందరూ ఒక మాట మీద నిమగ్నమై ఒక పెద్ద మనిషి ప్రకారం వెళ్ళినప్పుడు ఆ కుటుంబం ఎంత బాగుంటుందో. కానీ ఎప్పుడైతే కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత పక్కింటి వారు వస్తారు, ఇప్పుడు ఈ అత్త మీద చెప్పాలి వాళ్ళు వచ్చి, ఇప్పుడు ఈ అత్త మీద లేనిపోని మాటలన్నీ వారు చెప్పాలి. ఇదిగో మీ అత్త నీ గురించి ఇలా అంటుంది, మీ అత్తమ్మ నీవు పని చేయవని అంటుంది, ఇదిగో మీ అత్త నువ్వు సమయానికి నిద్రలేవంట అని లేనిపోని మాటలు ఇప్పుడు ఈ అత్త మీద ఎవరు కల్పించారు? కోడలికి బయటి వారు లేనిపోయిన మాటలన్నీ అత్త మీద చెప్పారు. అదే మాటలు ఈ కోడల మీద కూడా అత్తకి చెప్తున్నారు ఈరోజు అనేక మంది. ఇదిగో మీ కోడలు ఇలా అంటుంది, నువ్వు లేనప్పుడు ఎలా తిడుతుంది, అలా చేస్తుంది, అలా తిడుతుందని లేనిపోని మాటలని చెప్తారు. ఇప్పుడు ఈ కోడల మీద ఈ అత్త మీద ఈ కోడలికి చెప్పినప్పుడు ఈ మాటలు హృదయంలో వారు తీసుకోవటం మూలన వారి జీవితం ఏమైపోతుంది? మంచిగా ఉంటుంది అని అనుకున్న వారి జీవితము పతన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. బాగుంటుంది, ఇదిగో ఈ అమ్మాయి మా ఇంటికి రావటం వలన మా కుటుంబం సంతోషంగా ఉంటుంది అని ఆలోచించిన ఆ పెద్దలు ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందండి అని బాధపడుతున్నారు. నా పెళ్ళి అయిన తర్వాత నా వైవాహిక జీవితంలో మా అత్తమావులు నాకు చాలా బాగా అండగా ఉంటారని అనుకొని వచ్చిన ఆ కోడలు ఈ లేనిపోని మాటలు వినటం వలన ఆ భక్తి లేదంటే ఆ యొక్క బంధము తెగిపోతుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏది విన్నా ఏది వినకపోయినా ఎట్టి పరిస్థితుల్లో లేనిపోని మాటలు మనం వినేవారంగా ఉంటే మన జీవితాల్ని మనమే నాశనం చేసుకున్న వారం అయిపోతాం. ఏ ఒక్కరి మీద మనం నింద వేయాల్సిన అవసరం లేదు. ఈరోజు అనేక మంది అంటారు, వీరు చాలామంది బయలుదేరి ఏమంటారో తెలుసా, దేవుడి మీద కూడా లేనిపోని కల్పిస్తారు అనేక మంది. ఎందుకు నమ్ముకున్నారండి ఆ దేవుడిని మీరు? ఇదిగో ఇన్ని సంవత్సరాల నుంచి నమ్ముకున్నారు కదండి, ఏం చేశారండి మీరు? ఇదిగో నేను పలానా దగ్గరికి వెళ్తున్నాను, అచ్చం జరిగినట్టే చెప్తున్నాడు వాడు. వారి దగ్గరికి వెళ్దాం రండి అని లేనిపోని మాటలు అనేక మంది మనుషుల హృదయాల్లో నాటే వాళ్ళు ఉన్నారు ఈరోజు. ఇదిగో పలానా ప్రాంతంలో పలానా ఆయన ఉన్నాడు, పలానా ప్రాంతంలో పలానా ఆయన ఉన్నాడు, ఇదిగో నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో ఎగ్జాక్ట్గా అదే చెప్తావు ఆయన, రానాతోటి వెళ్దామని లేనిపోని మాటలు విశ్వాస జీవితంలో వారు నాడుతున్నారు. విశ్వాస జీవితంలో వారు ఆ కల్పించినటువంటి మాటలు, ఆ కల్పింపబడిన మాటలని వారు మన జీవితంలో మనకు చెప్పినప్పుడు దేవుని నమ్ముకున్న వారుగా ఇదిగో ఇట్లాంటి మారల కుటుంబాలు మన ఎదుట ఉన్నప్పుడుగా మనం ఏం చేయాలి తెలుసా? ఇదిగో ఆ ఆదాము కుటుంబము ఈ సాతాను మాటకి ప్రేరేపించబడి, ఆ ఆదాము కుటుంబము ఈ సాతాను మాట విని, ఈ చప్పుడు మాటలు విని వారి జీవితాలు నాశనం చేసుకుంది. నేను నీ మాట అసలు వినను అని మనం చెప్పాల్సిన వారంగా మనం ఉన్నాం. ఈరోజు మన కుటుంబము మీరు బాగా చూడండి, కొన్ని కుటుంబాలు ఎందుకు నాశనం అయిపోతాయనంటే, వారింట్లో వారు మాట అయినా వారు వింటారో లేదో తెలియదు, కానీ పక్కన వారు కానీ ఒక మాట చెప్తే దాన్ని ఎంత జాగ్రత్తగా వింటారో. దేవుడు వచ్చి చెప్పిన కొన్ని సందర్భాల్లో ఆ మాటలు వినకపోవచ్చు. వాళ్ళు సాక్షాత్తు దేవుడే వచ్చి ఇదిగో మీరు ఇలా చేసుకోవాలి అని అంటే ఆ మాటలైనా నిర్లక్ష్యం చేస్తారేమో, కానీ పక్కింటి వారు వచ్చి కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు చెప్తే ఆ మాటలను వారు తూచా తప్పకుండా పాటిస్తారు, తూచా తప్పకుండా వారు చెప్తారు. ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ దేవుడి గురించి, మీరు ఆరాధించే ఈ యేసుక్రీస్తుని గురించి ఎవరైనా లోకంలో ఉన్నవారు ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే గుర్తుపెట్టుకోండి, సాతాను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. ఈరోజు అనేక మంది మాట్లాడే మాటలువే, ఎందుకక్క ఆ దేవుడు మీకు, ఇదిగో మా దగ్గరికి వచ్చే పలానా దగ్గరికి వెళ్దాం, పలాంది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఇదిగో దేవుడు దీనికి వింటాడని అనేక మంది చెప్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్కరైనా మీ భక్తి జీవితంలోంచి తప్పిపోండి అని మీకు ఎవరైనా చెప్తుంటే సాతాను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారు. ఆ నిమిషం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఆదాము గారి కుటుంబాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదైనా తోటలో దేవునితో గడపాల్సినటువంటి ఈ ఆదాము
ఏదైనా తోటలో అనునిత్యము దేవుని ఆరాధనలో ఉండాల్సినటువంటి ఈ కుటుంబము, ఈ ఆదాము హవ్వగారి కుటుంబము ఎప్పుడైతే లోకంలో ఉన్న సాతాను మాట విన్నదో, ఎప్పుడైతే లోకంలో ఉన్నటువంటి వేరే థర్డ్ పార్టీ వాళ్ళ మాట విన్నదో, ఆ నిమిషమే దేవుడు వాళ్ళ ఆ తోటలో నుంచి ఏం చేశాడు? గెంటేశాడు. ఏదైనా తోట అనంటే దేవుని తోట అని సాదృశ్యం. ఇప్పుడు ఆ దేవుడు వేసే తోటలో దేవుడిచ్చే ఆ ఆనందంలో నుంచి ఎవరు నెట్టేశారు? దేవుడు నెట్టేశారు. ఎందు మూలాన? మనం లోకస్తుల మాట వినటం మూలాన. దేవుని బిడ్డలారా, కొద్ది మాటలు చెప్పి త్వరగా ముగిస్తాను. ఈరోజు లోకంలో అనేక మంది మనకు లేనిపోని మాటలు చెప్తారు. క్రైస్తవులుగా మనం ఉన్నాం కాబట్టి అనేక మంది మన పక్కింటి వారి గురించో, మన ఎదురింటి వారి గురించో, లేదా మన కుటుంబంలో మన భర్త గురించో, మీ భార్య గురించో, మీ చదువు గురించో లేనిపోని మాటలు కల్పించేవారు అనేక మంది ఉన్నారు. ఆ మాటలకి లోబడితే మన జీవితము మంచిగా మారాల్సిన జీవితము చెడుగా మారిపోతుంది. మంచిగా ఉండాల్సినటువంటి మన బ్రతుకు చెడుగా మారిపోతుంది. మనము లేవలేనటువంటి దెబ్బ మన జీవితం మీద పడుతుంది. కాబట్టి దేవుడు ఎందుకు మనిషిని మంచిగా ఏర్పాటు చేయలేదు? దేవుడు మనిషి కుటుంబాన్ని ఎందుకు మంచిగా ఏర్పాటు చేయలేదు అని అంటే, నీవు ఏ వింటావో, నీవు ఏ మాట ప్రకారం నడుచుకుంటావో, నీ ఆలోచన నీవు ఉపయోగిస్తావో లేదో అని దేవుడు మనుషుల ముందు ఒక టాస్క్ని పెట్టాడు. ఈరోజు ప్రతి మనిషి చెప్పిందల్లా నువ్వు వినేసి నువ్వు నష్టపోతే దేవుడు అంటాడు, నీకు ఆలోచన పెట్టాను. ఎవడి మాట వినాలో, ఎవడి మాట వినకూడదో, ఏ మాట ప్రకారం నువ్వు నడుచుకోవాలో, ఏ మాట ప్రకారం నువ్వు నడుచుకోకూడదో, ఇదిగో వారం వారం ఇక్కడ నిలబడి వాక్యాలు చెప్పిస్తున్నాను. నువ్వు చదువుకున్న వారు అయితే దేవుడి వాక్యంలో అనేక కుటుంబాలను మీకు మాదిరిగా పెట్టాను. మీరు ఇతరుల మాట వినకూడదు. మీ భర్త మీద వేరే వారు చెప్పినప్పుడు ఆ మాట మీరు వినకూడదు. మీ భార్య మీద వేరే వారు చాడీ మాటలు చెప్పినప్పుడు మీరు ఆ మాట వినకూడదు. మీరు ఆరాధించే దేవుడి మీద వేరే వారు వచ్చి చాడీ మాటలు చెప్పినప్పుడు ఆ మాటలు మీరు వినకూడదు. ఎందుకు అనంటే, వింటే మీ జీవితము మంచిగా ఉండాల్సిన జీవితము చెడుగా మారిపోతుంది అని దేవుడు లేఖనాన్ని మనకు ఎత్తిపట్టి మాట్లాడుతున్నాడు. ఈరోజు అనేక కుటుంబాలు ఏడవడానికి గల కారణం వారు చాడీ మాటలు వినటం కాదా? అనేక భార్యకి భర్తలకి మధ్యలో ఈ గొడవలు రావడానికి గల కారణం వారు ఈ లేనిపోని మాటలు వినటం మూలాన కాదా? ఎందుకంటే కొంతమంది కుటుంబాల్లో సంతోషం అనేది లేకుండా ఉంది. ఎందుకు కొంతమంది కుటుంబాల్లో ఇదిగో మేము ఈ కోణంలో మంచిగా ఉన్నాం, మేము ఈ పరిస్థితుల్లో సంతోషంగా ఉన్నాం, మేము ఈ విధానంలో దేవుని చెప్పినట్టుగా సంతోషమైన జీవితాన్ని అనుభవిస్తున్నామని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వారి కుటుంబంలో ఎవరో ఒకరు ఈ విధమైన లోకస్తుల మాటలు విని, చాడి మాటలు విని, లేనిపోయిన వారు చెప్పిన మాటలు విని, పని బాట లేని వారు చెప్పిన మాట పట్టుకొని కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వారి కుటుంబం ఈరోజు మంచి అన్నది ఏది లేకుండా దుఃఖకరమైన పరిస్థితుల్లో మిగిలిపోతుంది. ఈరోజు మన కుటుంబాలు మంచిగా ఉండాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే, ఇదిగో ఈ లేనిపోని మాటలు మనం వినకూడదు. ఈరోజు మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు, లేదంటే మన వైవాహిక జీవితాలు ఆనందంగా ఉండాలి అనంటే లోకంలో ఉన్నవారు అనేకమైన మాటలు చెప్తారు. ఆ మాటలు మనం వినకూడదు. యవనస్తులుగా ఉన్నప్పుడు మన జీవితము ఆనందంగా ఉండాలి అనంటే, యవన ప్రాయంలో మనం ఉన్నప్పుడు మన జీవితం మంచిగా ముందుకు వెళ్ళాలి అనంటే లోకంలో ఉన్నవారు అనేక మాటలు చెప్తారు. ఇదిగో ఈ పని చేసుకోండి, ఈ అలవాటు చేసుకోండి, ఈ ఉద్యోగం చేసుకోండి, ఈ వ్యాపారం చేసుకోండి అని అనేకమైన మాటలు మనకు లోకంలో ఉన్నవారు మనకు లేనిపోయిన ఆలోచనలు మనకు కల్పిస్తారు, లేనిపోయిన ఆశలు మనం కల్పిస్తారు. ఇదిగో ఇది తాగండి, ఇది తినండి, ఈ బట్టలు ఈ రీతిగా వేసుకోండి అని ఏదేదో మనకు చెప్తారు. మనం ఎప్పుడైతే లోకంలో ఉన్న ఈ వారి మాట ప్రకారం మనం నడుచుకుంటామో ఆ దినాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏర్పాటు చేసిన ఆ రాజ్యంలో మనల్ని ఉండకుండా దేవుడు బయటికి నెట్టేస్తాడు. ఎందుకంటే మనకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచనలో మనం ఎవరి మాట వినాలో మనకు తెలుసు, ఎవరి మాట ఆలకించాలో మనకు తెలుసు, ఎవరి మాట ప్రకారం మన జీవితాన్ని ముందుకు కొనసాగింపు చేసుకోవాలో మనకు తెలుసు. ఇన్ని తెలిసిన లోకస్తుల మాటలు విని లోకాచారాల ప్రకారం మనం జీవిస్తున్నామంటే
లోకస్తులు మన కుటుంబంలో వేసిన ఒక లేనిపోయిన మాటలు మనం విని ఆ మాట ప్రకారమే మనం బ్రతకడానికి ఇష్టపడుతున్నాం అంటే జ్ఞాపకం చేసుకోండి, ఏదైనా తోటలో ఆదాముకి అవ్వగారికి జరిగిన పరిస్థితి మనకును ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరి మాట మనం వినాలి అని అంటే ఎవరి మాట విన్నా వినకపోయినా పర్లేదు, కానీ లోకంలో ఉన్న వారి మాటలు మనం వినటానికి వీల్లేదు. దేవుడి మాట కొన్ని సందర్భంలో నువ్వు నిర్లక్ష్యం పెట్టినా తప్పులేదు, కానీ సాతాను కొన్ని సందర్భంలో అంటే మన ఇంటి పక్కన ఉన్నవారు కొన్ని విషయాల్లో లేనిపోయిన మాటలు నీకు చెప్తారు. ఇదిగో నువ్వు ఈ విధంగా బ్రతుకు, అదిగో ఆమె చూడేలా బ్రతుకుతుందో, ఈమె చూడేలా బ్రతుకుతుందో, ఇదిగో నువ్వు ఫలం తినేస్తే నువ్వు దేవుడు అయిపోతావు, దేవత అయిపోతావు అని ఆదాము గారికి చెప్పినట్లుగా, హవ్వ గారికి చెప్పినట్లుగా ఈరోజు నా వ్యక్తిగత జీవితంలో అనేక మంది చోటు చేసుకుంటారు లేనిపోయిన ఆశలు. అదిగో ఆ పాస్టర్ చూడు ఎలా ఉందో, ఈ పాస్టర్ చూడు ఎలా ఉన్నాడో, ఆ పాస్టర్ పిల్లలు చూడు ఎంత విచ్చలవిడిగా బ్రతుకుతున్నాడో. ఈరోజు మీరు బ్రతికితే తప్పేంది, మీరెందుకు మీ బట్టలు అంత పరిశుద్ధంగా ఉంచుకోవాలి? అదిగో ఆ పాస్టర్ పిల్లలు వేసుకోవట్లేదా, ఆ పాస్టర్ వేసుకోవటం లేదా, లేదా ఇష్టానుసారంగా వారు మాట్లాడటం లేదని మనకు లేనిపోని మాటలు సాతాను మనకు వినిపిస్తారు. ఆ సాతాను కొన్ని సందర్భంలో మీ స్నేహితులుగా ఉండొచ్చు, ఆ సాతాను కొన్ని సందర్భంలో మీ ఆఫీసులో కొలీగ్స్గా ఉండొచ్చు, ఆ సాతాను కొన్ని సందర్భంలో మీ ఇంటి పక్కనున్న వారిగా ఉండొచ్చు. ఎలాగైనా ఉంటారు సరే, వచ్చి లేనిపోని కల్పితాలు మీ హృదయంలో చెప్తున్నా అంటే గుర్తుపెట్టుకోండి, మీ జీవితాన్ని నాశనం చేయాలని సాతాను ప్రేరేపిస్తున్నాడు. ఆ రోజు మీరు వారి మాటలు విన్నారంటే, ఆ రోజు ఆ లేనిపోని మాటలు మీరు విన్నారంటే, ఏ రీతిగా హవ్వగారిని ఏదేను తోటలోంచి బయటికి నెట్టేశారో, ఏ రీతిగా హవ్వగారిని ఆదాము గారిని ఆ ఏదేను తోటలోంచి బయటికి నెట్టేశాడో, ఆ స్థానంలో నెక్స్ట్ ఉన్నది మీరే అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు పక్కన వారి మాట వింటున్నారో, ఆ స్థానం ఏదైతే ఆదాము గారు కోల్పోయారో ఆ స్థానం తదుపరి మీ కుటుంబానికే దేవుడు ఇస్తున్నాడు, లేదా మీరే ఏర్పాటు చేసుకుంటున్నారు. దేవుడేం కావాలని ఆదాము గారిని బయటికి తోసేయలేదు, దేవుడేం కావాలని ఆదాము గారిని బయటికి గెంటేయలేదు. తన ఆలోచన ప్రకారం ఆయన తిన్నాడు. ఈరోజు మీ ఆలోచన ప్రకారం లేనిపోని మాటలు విని మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటే మీ జీవితానికి మీరు ఉత్తరవాదులు. దేవుడు ఏం చేయరు. ఇదిగో మా ఇంటి పక్కన అని చెప్పింది మా భర్త గురించి, మా ఇంటి పక్కన అని చెప్పింది మా భార్య గురించి, మా అత్తమామల గురించి ఇలా చెప్పారు కాబట్టి నేను గొడవ వేసుకుంటానని గొడవ వేసుకున్నావో, నష్టపోయేది చెప్పిన వాళ్ళు కాదు, నష్టపోయేది నువ్వు గొడవ వేసుకున్న వాళ్ళు కాదు, నష్టపోయేది మనకే. కాబట్టి ఎందుకు దేవుడు మన జీవితాలని మంచిగా ఆయన డిజైన్ చేయలేదు అని అంటే, మన జీవితాలని మంచిగా మార్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన జీవితాలు మంచిగా ఉండాలి అని అంటే మనము చేయకూడని పనులు ప్రాముఖ్యంగా మొట్టమొదటిది మనము లేని మాటలు, చప్పుడు మాటలు. సాతాను అనేక మందిని ప్రేరేపించి మనతో మాట్లాడతాడు మన భక్తి జీవితంలోంచి కొన్ని సందర్భంలో తప్పించాలని. మీ కుటుంబంలో కొన్ని సందర్భాల్లో గొడవలు కల్పించడానికి మీ ఇంటి పక్కన వారిని వాడుకుంటారు. మీ వ్యక్తిగత జీవితంలో మిమ్మల్ని వేదనకి గురి చేయడానికి మీ ఇంటిలో ఉన్న వారినే కొన్ని సందర్భంలో ప్రేరేపించి లేనిపోని మాటలు అనిపిస్తాడు. ఆ క్షణంలో మీరు బాధపడిపోయి, ఆ క్షణంలో మీరు వేదన అయిపోయి, ఇక ఈ దేవుడు వద్దు, ఈ దేవుడు వద్దని వారి మాట ప్రకారం మీ జీవితాన్ని ఆ వైపు మీరు నడిపించుకుంటే మీ జీవితము మంచిగా ఉండదు, మన జీవితము దిగజారిపోతారు. మన జీవితం మంచిగా ఉండాలి అంటే చేయకూడనిది మొట్టమొదటిగా మనము లోకస్తులు చెప్పే చప్పుడు మాటలు మనము వినకూడదు.